సో మనం చూసుకున్నట్టయితే పోస్టల్ బ్యాలెట్ కి సంబంధించి ఓట్ల లెక్కింపు అయితే కంప్లీట్ అయిపోయింది. ఓవరాల్ గా చూసుకుంటే టీడీపీ వేవ్ ఎక్కువ కనిపిస్తుంది. మనకు వైఎస్ఆర్ సిపి తో చూసుకున్నట్టయితే టీడీపీ వేవ్ మనకు క్లియర్ గా కనిపించింది. అండ్ అలాగే దాని తర్వాత ఇప్పుడిప్పుడే రౌండ్స్ స్టార్ట్ చేశారు. ప్రతి రౌండ్ లో కూడా అలా వర్సెస్ అన్నట్టుగా అనిపిస్తుంది. కానీ ఎక్కడ చూసినప్పటికీ కూడా ఒక 10 ఓట్ల ముందంజలోనే టీడీపీ ఉందనైతే మనం అనుకోవచ్చు. ప్రజెంట్ ఈ విషయం చెప్పడానికి గల కారణం ఏంటంటే, ఒకప్పుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు ఒక మీటింగ్ లో మాట్లాడిన మాటలు ఒకసారి మనం గుర్తు చేసుకోవాలి. ఒకసారి మీరు వీడియో చూడండి. సో పవన్ కళ్యాణ్ గారు చెప్పిన మాటలు మీరు కూడా విన్నారు కదా. ఇప్పుడు విన్న తర్వాత నాకు కూడా అదే నిజం అనిపిస్తుంది. ఎందుకంటే పోస్టల్ బ్యాలెట్ ఓట్లు కంప్లీట్ అయిన తర్వాత చూసుకుంటే ఒకవైపు టీడీపీకి వేవ్ చాలా అంటే చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇప్పుడు ఓట్ల లెక్కింపు స్టార్ట్ అయినప్పుడు చూస్తుంటే ఆ వేవ్ ఇంకా పెరుగుతూనే ఉంది. అంటే టీడీపీ వేవ్ అనేది ఇంకా పెరిగితే నెక్స్ట్ మనకి గవర్నమెంట్ ఫామ్ చేసేదైతే టీడీపీ అని చెప్పేసి మనకైతే క్లియర్ గా తెలిసిపోతుంది. సో ఇప్పుడు ప్రజెంట్ ఆయన చెప్పిన మాట ఏంటంటే, జనసేన లేకపోతే తెలుగు రాష్ట్రాలలో ఏపీ రాజకీయాలు ఏవి లేవు అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. సో అది మాత్రం నిజం అనే చెప్పుకోవచ్చు. ఆయన ఒక విధంగా ఏపీ రాజకీయాలు ఎలా అయితే ఉంటాయంటే అసలు ఎప్పుడు కూడా ఉత్కంఠంగా వెయిట్ చేస్తూ ఉంటాం ఎవరు గెలుస్తారు ఏంటి అనేది. అయితే ఈసారి కూడా ఒక ఎగ్జైట్మెంట్ తోనే వెయిట్ చేస్తున్నాం. కానీ ఈయన మాత్రం వన్ సైడ్ వార్ చేసేది కింగ్ మేకర్ అయ్యారు పవన్ కళ్యాణ్ గారు. మరి చూడాలి ఓట్ల లెక్కింపు పూర్తయ్యేసరికంటే రిజల్ట్ ఎలా ఉంటుంది ఏంటి అనేది మనకి ఇంకొద్ది గంటల్లో అయితే తెలిసిపోతుంది.